హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ బిల్డింగ్ సెల్లార్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టి దిబ్బలు పడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఒక మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికితీసింది. మరణించిన ముగ్గురు బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ బిల్డింగ్ సెల్లార్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టి దిబ్బలు పడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఒక మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికితీసింది. మరణించిన ముగ్గురు బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ బిల్డింగ్ సెల్లార్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పని చేస్తుండగా పైనుంచి మట్టి దిబ్బలు పడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి. రైట్, ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే రోజువారీ పనిగా మాత్రం ఒక హోటల్ సెల్లార్ తవ్వకాలలో మాత్రం కొంతమంది కూలీలు పాల్గొన్నారు. అయితే దాదాపుగా కూలీలు సెల్లార్ తవ్వే సమయంలో చూసుకున్నట్లయితే ఆ మట్టి తవ్వల్లోకి వెళ్ళి పడి మాత్రం దాదాపుగా ఇప్పటి వరకు అయితే ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒకరికి మాత్రం తీవ్ర గాయాలైనట్టు కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు పోలీసులు కూడా ఎందుకంటే సమాచారం తెలుసుకున్న పోలీసులు కావచ్చు లేదంటే రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకొని మాత్రం ఈ ముగ్గురిని ప్రస్తుతం అయితే మృతదేహాలను అయితే బయటికి తీయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రస్తుతం పోలీసులు కూడా ఎందుకంటే దీనికి ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారనే కోణంలో కూడా ఇప్పటికీ కాంట్రాక్టర్ కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. हाँ,